హలో గైస్, సభకు నమస్కారం. నేను ఇవాళ విజయవాడలో ఎంతో ఫేమస్ అయిన మహంతి ఫిష్ మార్కెట్కి వచ్చాను. ఇది బీసెంట్ రోడ్లో ఉండిద్ది. మహంతి ఫిష్ మార్కెట్ కంటే బీసెంట్ రోడ్లో ఉన్న ఫిష్ మార్కెట్ అంటేనే బాగా అర్థమైద్ది విజయవాడలో ఉండే వాళ్ళకైతే. మనం వచ్చేసి కటిల్ ఫిష్ కొన్నాం అనమాట ఈ బాబాయ్ దగ్గర. ఇవ్వండి చూడండి, మొత్తం రకరకాల చేపలు. వీటిని సండే వండలేదు, ఆ నెక్స్ట్ డే వండాం అనమాట. అసలు ఎండ చూడండి ఏ విధంగా ఉందో, దిమ్మ తిరిగిపోతుంది అసలు బయటికి రావాలంటే. అయినా సరే అవి ఎక్కువ రోజులు స్టోర్ చేయకూడదు, మళ్ళీ మనకి ఎప్పటి నుండి స్టోర్ చేసి వచ్చినాయి అని చెప్పి రెడీ అయిపోయాం వంట చేద్దామని. ఈ వీడియో మొన్న మా ఇంట్లో డాగ్స్ ఇన్సిడెంట్ జరగడానికి ముందలే తీసుకున్నాము, కాకపోతే నాకు కొంచెం టైం కుదరక పోస్ట్ చేయలేదు. ఈ డిష్ని మేమైతే ఫస్ట్ టైమే వండటం. నేను బేసిక్గా అంత ఎక్కువగా ఫిషెస్ తిన్నాను. నాకు ఫిషెస్ తింటాం అంటే అంత కంఫర్టబుల్గా ఉండదన్నమాట. తింటాం పేరుకి, ఎప్పుడన్నా తింటాను. కానీ ఇంకా ఈ చేపల్ని ఎలాగా ప్రిపేర్ చేయాలి, ఇంకా ఇట్లా ఎలా క్లీన్ చేయాలి అనేది కూడా నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. అప్పుడే నేను వాటర్లో వేసాను అనమాట, పెద్ద రెండు నాకు, చిన్నవి మా ఫ్రెండ్. కానీ సరే మా వాడు సర్లే ఏదో కానీరా బాబు చెయ్యి అని చెప్పి అన్నాడు. ఇదిగోండి, ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. అన్నిటికంటే ఇదే పెద్దదన్నమాట. ఇంకా నేను దాంట్ని పక్కన పెట్టి మా వాడికి చెప్తాను అనమాట, ఇది ఎట్లాగా అని. కొంచెం దగ్గరికి వచ్చి చూసారంటే అదిగోండి, దాని టెంటికల్ మీద సక్కర్స్ ఉన్నాయి చూసారా, అవి ఇంకా పని చేస్తున్నాయి. నొక్కుంటుంటే అవి సక్షన్ చేస్తున్నాయి, గట్టిగానే పట్టుకుంటున్నాయి ఫింగర్ని. అలా సక్కర్లు కనుక మనల్ని పట్టుకుంటే అవి ఫ్రెష్ అని అర్థం అంట. నేను యూట్యూబ్లోనే చూశాను. ఇదిగోండి చూసారా, అది మొత్తం ఇంక్ అనమాట. దాన్ని డిఫెన్స్ మెకానిజం. ఏదైనా ప్రిడేటర్ దాన్ని అటాక్ చేయటానికి వస్తే ఆ ఇంక్ అది దాని మీద స్పిల్ చేసి పారిపోతాయి అన్నమాట. ఇది బర్డ్స్ పెంచే వాళ్ళకి కొంతమందికి ఐడియానే ఉండుండిద్ది, కటిల్ ఫిష్ బోను. దీన్ని ఏంటంటే యాజ్ ఎ కాల్షియం సోర్స్గా బర్డ్స్కి ఇస్తూ ఉంటారు. బర్డ్స్ అనే కాదు, ఇంకా కొన్ని రెప్టైల్స్కి కూడా ఇస్తారనమాట, పౌడర్ చేసేయటం ఫుడ్లో అలాగా. ఇంకా విషయం ఏంటంటే మన ఛానల్కి చాలా వ్యూస్ తగ్గిపోయినాయి. అది ఎందుకో అర్థం కావట్లేదు. ఇది వరకు మధ్యలో నేను 2-3 సార్లు ఒక 1 వీక్ అలా బ్రేక్ ఇచ్చాను అనమాట, వీడియోస్ అప్లోడ్ చేయకుండా, కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల. స్టార్టింగ్లో అంత లేదు, కానీ ఒక్కసారి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ నాకు బాగా పెరిగింది నిజం చెప్పాలంటే. ఈ వీడియోని మీరు వీలైనంత మందికి షేర్ చేస్తే ఐ విల్ బీ వెరీ హ్యాపీ. అయ్యో, ఇదేన్నో తినేసినట్టు ఉంది పట్టుకుంటానికి ముందల. ఇది చూస్తానికి ఏదో స్టింగ్రే పిల్ల, మెంటారే పిల్లలా ఉంది. వెనకాల ముళ్ళు కూడా ఉంది. మా ఫ్రెండ్ అయితే పనిలో పని దీన్ని కూడా వండేద్దాం అన్నాడు. అయ్యో, నేనైతే వండటం ఇష్టం లేక దాన్ని పక్కన పడేసాను అనమాట. అండ్ ఇంకా పాయింట్కి వచ్చేస్తే వీళ్ళని ఎంతమందికి ఈ వీడియో షేర్ చేసి లైక్ చేయండి. ఇంకా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీలో మెంబర్ అయిపోండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ ఎవరున్నారో వాళ్ళందరికీ వెరీ థ్యాంక్స్. నన్ను నమ్మి నా ఛానల్ ఫాలో అయ్యి మీరు ఇలా ఎంటర్టైన్ అవుతున్నందుకు. ఈ కనిపించేది వచ్చి దాని మూత అనుకుంటా. అసలు ఎంత చేసినా సరే ఏ చేపకైనా బ్లడ్ వచ్చిద్ది, వీటికేమో కేజీ ఇంకొచ్చింది. అందుకే సాల్ట్ గట్టిగా వేసి బాగా అంటే చాలా బాగా క్లీన్ చేసాం, ఒక 4-5 సార్లు. వీడియోలో చూపించలేదు కానీ నేనైతే అరౌండ్ ఒక 5 times క్లీన్ చేశాను అనమాట. అలా నీట్గా క్లీన్ చేసేసరికి నల్లగా ఉన్నాయి కాస్త, ఇదిగోండి ఇట్లా తెల్లగా వచ్చినాయి. మీలో ఎవరైనా ఇంతకుముందు వీటిని తినుంటే ఒకసారి కామెంట్ చేయండి, ఎవరెవరు తిన్నారో చూద్దాం. మాకైతే ఇవన్నీ క్లీన్ చేసేపాటికి దగ్గర 40 minutes పైన పట్టిందనమాట, ఆ చిన్న 4 చేపలకి. ఇదిగోండి ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చినాయి అన్నమాట ఇవి. వీటిని తీసుకుని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయాం. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్టార్ట్ చేసాం అనమాట కుకింగ్. మా వాడు ఫస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాడు. కుకింగ్ ఆడే చేస్తానన్నాడు. అల్లం వెల్లిపాయ పేస్టు, కారం, ఉప్పు వేసాడు. తర్వాత ఉప్పు సరిపోలేదని ఇంకొంచెం వేసాడు. కొన్ని సాల్ట్ వాటర్ ఎక్వేరియంస్లో వీటిని పెంచుతారు కూడా, మెరైన్ ఎక్వేరియంస్లో కటిల్ ఫిష్ని. కాకపోతే మన దగ్గర వీటిని పెంచేంత సోఫికేటెడ్ ఎక్విప్మెంట్ ఏం లేదు నాకు తెలిసినంత వరకు ఇండియాలో, ఆక్టోపస్ని కటిల్ ఫిష్ని పెంచేంత. మా వాడు దాంట్లో కొంచెం పసుపు, నూనె, ఆయిల్ కూడా వేసి బాగా కలిపేసి ఒక్కొక్క దాన్ని తీసి దాంట్లో పెట్టి నీట్గా మసాలా అంతా దానికంటేలాగా బాగా కలిపి మ్యారినేట్ చేసామన్నమాట వాటిని. ఆ తర్వాత తవా పెట్టి ఆయిల్ వేసి కొంచెం ప్రీహీట్ చేసి అది బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్క పీస్ నిదానంగా తీసి మా ఫ్రెండ్ తీసాడు. దాన్ని మట్టుకు నేను జాగ్రత్తగా కట్ చేశాను అనమాట, ఫుల్ పీస్ అలా కుక్ చేద్దామని. మేమైతే మంచి ఎక్సైటెడ్గా ఉన్నాం అనమాట, ఇంకా ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిద్దో ఏంటో అని. అవి అసలు వేయంగానే కంప్లీట్గా చిన్నగా ముడిచిపోవటం స్టార్ట్ అయిందనమాట. వీటి స్మెల్ అయితే అచ్చం మన సముద్రపు రొయ్యలు ఉంటాయి చూసారా,
ఆ స్మెల్లే వస్తున్నాయి. మీరు మన ఛానల్లో ఎలాంటి వీడియోలు కావాలనుకుంటున్నారో అవి కామెంట్ చేయండి. లైక్ డాగ్ వీడియోసా, లేదంటే ఫిష్లకు సంబంధించిందా, ర్యాండమ్ వీడియోస్ కాకుండా మ్యాక్సిమం మీరు చెప్పిన వీడియోస్ చేస్తాను. ఆయిల్ వల్ల దేనివల్ల తెలియదు కానీ అసలు ఆ రూమ్ మొత్తం ఫుల్ పొగ నిండిపోయింది అసలు. ఇంక నేనైతే చెప్తున్నా కదా, కంప్లీట్గా మునిగిపోయాను అనమాట స్వెట్తో. మేము ఫ్యాన్ మొత్తం ఆపేసాం అనమాట వంట చేస్తున్నామని. ఈ మటుకు టేస్ట్ ఏమో కానీ స్మెల్ మటుకు మామూలుగా లేదు అసలు. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు గరిటె పట్టుకుని తిప్పేది నేనే, మీ ఎగ్జాటిక్ వంటగాడిని. చాలా కష్టంగా ఉంది చెప్పాలంటే. ఆ ప్యాన్ వేడికి, ఆ పొగకి, ఆ స్మోక్ మామూలుగా లేదు. కానీ స్మెల్ మటుకు మంచి సాటిస్ఫైడ్ స్మెల్ వస్తుంది. చాలా బాగుంది వాసన. మరి టేస్ట్ ఎలా ఉండిద్దో ఏమో చూడాలి. ఇంకా ఈ హై ఫ్లేమ్లో అయితే అవి మాడిపోతాయి అని చెప్పి లో ఫ్లేమ్లో పెట్టి వేరే స్టవ్లో పెట్టాం అనమాట, పక్కన చిన్న దాంట్లో. ఇవి కుక్ అయ్యే కొద్దీ షేప్ మారిపోతున్నాయి అనమాట, ఒకవైపుకి అలా బెండ్ అయిపోతున్నాయి. వీడియోలో కూడా అలానే ఉన్నాయి చాలా వీడియోల్లో. అవి కుక్ అయ్యే కొద్దీ అలానే అవుతాయి. నన్ను చూడండి అసలు మొత్తం చెమటలతో నిండిపోయాను అసలు. అలా దాన్ని 2 సైడ్లు దగ్గర ఒక 10 to 15 minutes లోపు కుక్ చేసాము. అంటే అది తెలుస్తుంది అన్నమాట, అది కుక్ అవుతుందో లేదా అని చెప్పి. ఇట్లా అటు ఇటు కలిస్తే లోపల కుక్ అవ్వదని చెప్పి ఆ రెండింటిని మంచిగా సెంటర్లోకి ప్లేస్ చేసి దాన్ని ఒక లిడ్ పెట్టి కవర్ చేసాం అనమాట. అట్లా ఒక 5 minutes వరకు మూత పెట్టి కుక్ చేసాం. ఈలోపు అసలు ఈ రూమ్ పరిస్థితి చూడండి. వీడియోలో అంత పొగ ఏం కనిపించలేదు కానీ రూమ్ మొత్తం పొగతో నిండిపోయింది. ఇంకా మా వాడు ఒక ప్లేట్ పట్టుకుని విసురుతున్నాడు అనమాట బయటికి, పొగ మొత్తం బయటికి వెళ్ళిపోయేలాగా. వీడు ఆ పొగనంతా బయటికి తోలే లోపల ఈ 2 మంచిగా కుక్ అయిపోయినాయి. అసలు ఈ స్మెల్కి తినాలనిపిస్తున్నాయి వీటిని. కానీ అంత వేడిగా ఉన్నదాన్ని నోట్లో పెట్టుకుంటే మూతి కాలిపోద్దని చెప్పి ఆగిపోయాను. మా ఫ్రెండ్ ఇంకా కొంచెం కుక్ అవ్వాలన్నాడని చెప్పి మళ్ళీ మూత పెట్టి ఒక 2 to 3 minutes అలా వదిలేసాను దాన్ని. ఈలోపు నా పరిస్థితి చూడండి, అది ఉడుకుతుందో నేను ఉడుకుతున్నానో అర్థం కానట్టు అయిపోయింది. మెల్లగా దాన్ని మూత తీసి అట్లనే అటు ఇటు మళ్ళీ ఒకసారి తిప్పి వేరే దాంట్లోకి తీసేసాం. పెద్ద అడుగుతున్నానని ఫీల్ అవ్వమాకండి. కంటెంట్ మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోని వీలైనంత మందికి షేర్ చేశారంటే ఇంకా చాలా బాగుండిద్ది. ఇదిగోండి ఫైనల్ అవుట్పుట్. ఫస్ట్ రౌండ్ అయితే చాలా బాగా కుక్ అయింది, చాలా మంచిగా వచ్చింది. ఇంకా గబగబా మిగతా కూడా వండేద్దామని నేను మిగతా తీసి స్టవ్ మీద వేసేసాను అనమాట. అదే ప్యాన్ మీద పెట్టేశాను. వీటిని అలా గరిటెతో నొక్కుతుంటే ఆ చెట్టుపట్టా సౌండ్ భలే వస్తుంది అసలు. ఈలోపు ఆత్రం ఒక ముక్క తినేసాను. మా ఫ్రెండ్ పెడితే అటు రియాక్షన్ చూడండి. సూపర్ నైస్. ఇంకా నీట్గా అది కూడా వండేసి మా వాడి ఇంట్లో మేము రైస్ను వాళ్ళ ఇంట్లో ఏదో కర్రీ, ఆ రోజు గుర్తులేదు నాకే కర్రీ కూడా, ఆ కర్రీ వేసుకుని మొదలెట్టాం అనమాట తింటాం. నేను మా వాడు ఎక్కడన్నా పెద్దది ముసుకేస్తాడో అని చెప్పి ఇంకొన్ని ఫస్ట్ నాకు తీసుకుని ప్లేట్లో పెట్టుకుని పంపకాలన్నీ పూర్తి అయిపోయాక ఇంకా తినడం స్టార్ట్ చేశాను. మేము వండాము, నేను వండానన్న ఇది కాదు కానీ టేస్ట్ మటుకు టూ గుడ్ అసలు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేనైతే నాకులాగా ఓపిక ఉండి చేసుకోగలను అనుకుంటే ఎవరికైనా రికమెండ్ చేస్తాను అది చేసుకుని తినమని. ఇంకా కటిల్ ఫిష్ మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా ఈ వీడియోకి వచ్చిందే ఫ్రెండ్స్, లాస్ట్ వరకు ఒకవేళ కనుక మీరు ఈ వీడియో చూసుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలంటే మర్చిపోకుండా కామెంట్ చేయండి. వీడియోని వీలైనంత మందికి షేర్ చేసి మీరు మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ. తెలుసుగా, కంటెంట్ మిస్ అవ్వకూడదంటే ఫాలో అండ్ సబ్స్క్రైబ్.